మీరేమో తెలంగాణతో ఏ సంబంధం లేని వాళ్ళకి అంత ఉంటే ఉద్యమం చేసి ఇలా ఇంతవరకు తీసుకొచ్చిన తెలంగాణని వాళ్ళు నాశనం చేస్తుంటే మేము ఊరుకోనండి. అసలు తెలంగాణ ఇచ్చిందే మేము అని వాళ్ళు అంటున్నారు. నిజమే, దాంట్లో అనుమానం ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ మాకు ఆ బాధ్యత ఉంటది కదా, తెలంగాణని ఎందుకు మేము అలా చేస్తాం, మేము ఇంకా పునరుద్ధరణ చేయడానికే చూస్తాం కదా అంటున్నారు. అంటే దురదృష్టం ఏంటంటే వాళ్ళు చేయటం లేదనేది ఒకటైతే, మీరు అడిగినట్టుగా ఇవ్వాల్సినటువంటి ప్లేస్లో ఉన్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిన ప్లేస్లో ఉంది, ఇవ్వకపోవడం వెళ్ళే కదా. 69 నుండి మొదలుకొని 2014 వరకు ఇచ్చేవాళ్ళు. నిజంగా ఇది న్యాయమైన డిమాండు, ప్రజలకు ఖచ్చితంగా ఈ న్యాయం చేయాలనుకుంటే 69లో ఇచ్చేవాళ్ళు. ఇవ్వాల్సిన వాళ్ళు 365 మందిని కాల్చి చంపి రాయాలి. 365 ఇదే కాంగ్రెస్ పార్టీ. కాలక్రమేణా ఎప్పుడు సందర్భం వచ్చినా, ఎప్పుడు తెలంగాణ అన్నా కానీ, తెలంగాణ అన్న వాళ్ళని తీవ్రవాదుల్లాగా చూసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ అన్నటువంటి వాళ్ళని ఒక దేశద్రోహుల్లాగా చూసే పరిస్థితి చేసింది. 2014 వరకు కాంగ్రెసు తెలంగాణ ప్రజల్ని ఏ ఒక్క రోజు కూడా పట్టించుకోక ఉద్యమకారుల మీద కేసులు పెట్టింది. తెలంగాణ ఇవ్వకపోవడం వల్ల ఇదే కాంగ్రెస్ పార్టీ, మీరు చెప్పే కాంగ్రెస్ పార్టీ 2009 డిసెంబర్ 9 నాడు ప్రకటన చేస్తే, ఆ ప్రకటన తర్వాత 2023 డిసెంబర్న మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకుంటే కొన్ని వందల మంది యువకులు చచ్చిపోయారు. దీనికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ కదా. ఆనాడు కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ, తర్వాత మలిదేశ ఉద్యమంలో చావులకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి పరిస్థితిని తట్టుకోలేక మేము ఇదే కొనసాగిస్తే దేశంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుంటుంది, ఇచ్చిన మాట మీద ఉండని పార్టీ అని చెడు పేరు వస్తుందని ఒక భయంతో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తప్ప ప్రేమతో కాదు. ప్రేమతో ఇచ్చుంటే ఒక్కరు చావు ముందుకు ఇవ్వాలి, తెలంగాణ న్యాయమైన డిమాండ్ అయి ఉంటే. వాళ్ళు ఇచ్చే ప్లేస్లో ఉన్నారు కాబట్టే ఇచ్చినారు. పోరాటం చేయకుండా తెలంగాణ వచ్చింది కాదు, త్యాగాలు చేయకుండా వచ్చింది కాదు, త్యాగాలు చేయకుండా తెలంగాణ వచ్చింది కాదు, చావులు లేకుండా తెలంగాణ వచ్చింది కాదు, ఉద్యమాలు లేకుండా తెలంగాణ వచ్చింది కాదు, మా అటువంటి వాళ్ళ జీవితాలని పరంగా పెట్టి పోరాటం చేయకుండా తెలంగాణ వచ్చింది కాదు. కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ఇన్ని జరిగిన తర్వాత తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ని వాళ్ళు ఇచ్చిండ్రు, మేము తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు అనేటువంటి మాటకు అర్థం లేనటువంటిది. కానీ కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చినాం కాబట్టి మాకు ఆ బాధ్యత ఉంటుంది అని ఏదైతే అంటున్నారో అక్కడే తప్పు చేస్తూ ఉన్నారు. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. బాధ్యత ఉన్నట్లయితే ఇవాళ వచ్చి రాగానే తెలంగాణని విధ్వంసం అయిపోయేందుకు తీసుకుపోతా ఉన్నారు. ఇవాళ తెలంగాణ ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి పర్ క్యాపిటా ఇన్కమ్ 3,50,000 పోయింది. గతంలో 1,23,000 పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంటే 3,54,000 రూపాయలకు పర్ క్యాపిటా ఇన్కమ్ తీసుకుపోయినటువంటి 10 సంవత్సరాల ప్రభుత్వం వచ్చి రాగానే తెలంగాణను ఏం చూపిస్తా ఉన్నావు? తెలంగాణలో విధ్వంసం. టీవీ పెడితే తెలంగాణలో ఇండ్లు కూలగొడతారు. మీరు అంటున్నారు కదా, అసెంబ్లీ ఉన్న టైంలో తను పెళ్లిళ్ళు పేరెంటాలకి వెళ్తున్నారు. ఓకే, అదే టైము మనకు వచ్చినప్పుడు మీరు ఆ వైట్ టీషర్ట్స్ ధరించి ఆదాని వర్సెస్ రేవంత్ రెడ్డి, ఇది ఎందుకు సార్? మరి వెళ్ళి అసెంబ్లీ మనకి ఇచ్చిన టైంని మనం యూజ్ చేసుకోవచ్చు కదా, మీరు ప్రజల తరపున గొంతు ఎత్తొచ్చు కదా, నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ కి స్ట్రాంగ్ అని చెప్పొచ్చు కదా. ఆయన ఏమంటారు, ప్రత్యర్థులకు మీరు ఛాన్స్ ఇస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఛాన్స్లు ఇస్తుంది అనేది ప్రజల తరపున. ఇది వెళ్ళాల్సిన టైము అటు ఆ పార్టీ టైం వేస్ట్ చేస్తుంది, ఇటు ఈ పార్టీ టైం వేస్ట్ చేస్తుంది. ప్రజల గురించి మాట్లాడేది ఎవరు? అసెంబ్లీ అనేది మనకు ఒక వేదిక, ప్రజల గురించి గొంతెత్తి చెప్పేది మనం అక్కడే కదా. ఇలా టైం ఎందుకు వేస్ట్ చేయడం? టైం వేస్ట్ కాదమ్మా, ఇది నిజానికి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో అసలు నిజానికి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపుని రేవంత్ రెడ్డి ఫాలో చేయాలి. దురదృష్టం మేము ఫాలో చేసినాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమం పార్లమెంటులో అదానీ మోదీ ఇద్దరు ఒకటైనారు, ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, ఈ దేశంలో ప్రతిదాన్ని వాళ్ళు దోచుకుంటున్నారు అనేటువంటి మాట మాట్లాడుతుంది వాళ్ళ రాహుల్ గాంధీ. ఈ దేశంలో పార్లమెంటుకు ఆ రోజు ఆయన కూడా టీషర్ట్లు అదానీ ప్లస్ మోదీకి సంబంధించిన ఫోటోలు వేసుకొని ఆయన పార్లమెంట్కి పోయినాడు. బహుశా నేను అదే చెప్తున్నాను, తప్పు చేయట్లేదమ్మా. తప్పు చేసి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారి నాయకుడు ఎవరు? రాహుల్ గాంధీ కదా. రేవంత్ రెడ్డి గారి నాయకుడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ గారు ఈ దేశం ఒక క్యాపిటలిస్ట్ చేతిలో పోతా ఉంది, దోపిడీదారు చేతిలో పోతుందని మాట్లాడుతుంటే ఫాలో చేయాల్సినటువంటి రేవంత్ రెడ్డి ఫాలో చేయకపోవడం వల్ల గుర్తు చేయడానికి మా వాళ్ళు టీషర్ట్లు వేసుకొని పోయినారు. మా వాళ్ళు తెలంగాణలో ఆయన పెడుతున్నటువంటి పెట్టుబడులు ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి పెడుతున్నటువంటి పెట్టుబడులుగా భావించి మా వాళ్ళు రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కొనసాగింపుగా మా వాళ్ళు చేసినారు. మా వాళ్ళు సొంతంగా చేసినటువంటిది కాదు. అందుకే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్నారు, ఈ టీషర్ట్లు మేము తెచ్చుకోలేదు, మాకు రాహుల్ గాంధీ పంపించిండు అనేటువంటి మాట. రాహుల్ గాంధీ పంపించినటువంటి టీషర్ట్లను మా వాళ్ళు వేసుకున్నారు తప్ప
మా వాళ్ళేం సొంతంగా తయారు చేసుకోలే. పార్లమెంటులో రాహుల్ చేసింది కరెక్ట్ ఎట్లా అవుతుంది, అసెంబ్లీలో మా వాళ్ళు చేసింది తప్పు ఎట్లా అవుతుంది? ఈ దేశం నాశనం అయిపోతుంది అదాని చేతిలో. వాళ్ళు చేశారని మనం చేస్తామా సార్? నేను అదే అంటున్నాను, ఈ దేశానికి బాధ్యత గల పార్టీ అని మీరు అంటున్నప్పుడు, వీళ్ళు బాధ్యతతోటి పనిచేస్తారు అనుకున్నప్పుడు, అంటే ఇక్కడ రేవంత్ కాంగ్రెస్ వేరు, రాహుల్ కాంగ్రెస్ వేరా? ఆ మాట అంటే మేము అప్పుడు ఆలోచన చేస్తాం. మేమేమనుకుంటున్నాం అంటే ఈ దేశంలో ఒకటే కాంగ్రెస్ ఉంది, అది సోనియా గాంధీ కాంగ్రెస్, ఇందిరాగాంధీ కాంగ్రెస్ అని మేము అనుకుంటున్నాం. కానీ మరి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అక్కడ రాహుల్ గాంధీ కాంగ్రెస్ వేరు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరు అని నిర్ణయించుకుంటే, నిజానికి మొన్నటితో అదే తేలిపోయినట్టు అనిపిస్తుంది. మొన్న రాహుల్ గాంధీ చేసిన పనులే మేము చేస్తే వ్యతిరేకించి మా వాళ్ళని అసెంబ్లీకి కూడా రానియటువంటిది. నిజానికి దురదృష్టం ఏంటంటే, ఒక సభ్యుడు అసెంబ్లీకి కానీ కౌన్సిల్కి కానీ ఎన్నికై వెళ్తే వాళ్ళ రైట్గా వాళ్ళకు అసెంబ్లీకి కౌన్సిల్కి పోయేటువంటి రైట్ ఉంటుంది. షర్ట్ వేసుకోలేదని మనం గతంలో చూసినాం, దాదాపు 40-50 సంవత్సరాలుగా మనం గమనిస్తున్నాం. ఆ సందర్భానికి నిరసన తెలిపే పద్ధతిని మరీ అశ్లీలంగా కాకుండా, మరీ సమాజం అసహించుకునే పద్ధతి కాకుండా వస్త్రధారణ చేసి అసెంబ్లీకి అటెండ్ అయినటువంటి అనేక సందర్భాలని, కొందరు రిక్షాల్లో వచ్చినారు, కొందరు సైకిళ్లపై వచ్చినారు, కొందరు ఎడ్ల బండ్లపై వచ్చినారు, కొందరు చేతిలో ఎండిపోయిన వరికంకులతో వచ్చినారు, కొందరు లాంతర్లతో వచ్చినారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చేసినారు. కానీ రాహుల్ గాంధీ చేసినటువంటి పనినే మా వాళ్ళు చేస్తే తప్పుగా భావిస్తున్నాడు రేవంత్ రెడ్డి. అదే ఆయనకు అనుభవం లేకపోవడం అంటున్నాను నేను. అదే ఆయనకు ప్రజా సమస్యల మీద ఇష్టం లేకపోవడం అంటున్నాను. అదే ఆయనకు సొంతంగా పార్టీ నేను సొంతంగా నడుపుకుంటా, రాహుల్ గాంధీ చెప్పిన మాట నేను వినాల్సిన అవసరం లేదు అని భావిస్తున్నట్టుగా నేను భావిస్తాను. కానీ ప్రజలకి ఎలా వెళ్తుందంటే అండి, మీరు తెలంగాణ తల్లి స్టాచ్యూని తయారు చేశారు, తర్వాత కాంగ్రెస్ వచ్చి అదే తెలంగాణ తల్లిని హస్తం గుర్తుతో అనేసి మీరు అంటున్నారు. బంగారు తల్లిలాగా అవసరం లేదు, కవిత అమ్మవారిలాగా ఉంది, కవిత గారిలాగా ఉందని వాళ్ళు అంటున్నారు. ఇలా ఎప్పుడు మీరు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ ఇలా కొట్టుకుంటూ పోతూ ఉంటే ప్రజల గురించి ఎప్పుడు మాట్లాడేది? తెలుగు తల్లిని కూడా చూస్తున్నాం మనం. మీరు చేసిన తెలుగు తల్లిని తీసేసి వాళ్ళు వేరే స్టాచ్యూని చేసేసి దాని మీద మీ కామెంట్స్ ఏమో హస్తం గుర్తుతో తెలుగు తల్లిని చేశారనేది మీ పాయింట్. అసలు ఏమంటారు? అసలు ఈ ఇష్యూస్ అన్నిటికీ ఎప్పుడు పులి స్టాప్ పెట్టి బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాలు చేసే పని ఏంటమ్మా, ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ప్రజలకు ఏది ఉపయోగపడుతుంది, ప్రజలకు పాజిటివ్గా పనిచేసే పని ద్వారా 2-3 రకాలు. ఒకటేమో సామాన్యుడి ఆర్థిక స్థితిగతి బాగుపడాలి, రెండోది రాష్ట్రం ఇమేజ్ పెరగాలి, మూడోది ఈ ప్రభుత్వాన్ని సరిగ్గా నడిపి ప్రజలకు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు అందించాలి. ఈ మూడింటి మీద దృష్టి లేదు రేవంత్ రెడ్డికి. ఆయన దృష్టి అంతా ఆయన్నే ఉపన్యాసంలో చెప్పినట్టుగా, ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా చేస్తున్న పని కాదు, అనేక ఉపన్యాసాలు ఆయన చెప్తున్నాడు. బీఆర్ఎస్ గతంలో చేసినటువంటి ఎన్టీటీ లేకుండా చేస్తా, ఆయన ఉపన్యాసాల్లో చెప్పినటువంటి మాట. బాధ్యత, ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఒక్క నిమిషానికి బాధ్యత లేదు అని అనుకున్న బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాలు చేయాల్సిన పని, గత ప్రభుత్వంలో ఏమైనా మంచి జరిగి ఉంటే దాన్ని కొనసాగించి నువ్వు గొప్ప పనులు చేయాలి. ఇవాళ తెలంగాణ తల్లిని ఏం కష్టం వచ్చిందని తీయాల్సి వచ్చింది నువ్వు? ఏం కష్టం వచ్చిందని తెలంగాణ ఇప్పుడు ఎందుకు అంత అర్జెంటుగా భూమి బద్దలవుతుందా, ఆకాశం మీద పడుతుందా? ఎందుకు తెలంగాణ తల్లిని తీసేసి ఒక విధమైనటువంటి అన్సర్టినిటీని, ఒక విధమైనటువంటి రాజకీయంగా గందరగోళాన్ని ఇప్పుడు మీలాంటి వాళ్ళు ప్రశ్న అడిగేటువంటి పరిస్థితిని బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి ఎందుకు చేస్తుండో అని అడుగుతున్నాం మేము. ఎవరు మీరు అడిగినరా, నేను అడిగినా, లేకపోతే ఇవాళ అవార్డులు తీసుకున్నటువంటి వాళ్ళు అడిగినరా తెలంగాణ తల్లిని మార్చండి అని చెప్పేసి అడిగినారా? ఎవరు అడగంది కదా. ఎందుకు నీ మస్తిష్కంలో పుట్టినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనని ప్రజల మీద రుద్ది, తద్వారా నువ్వు ఆనందపడి తెలంగాణ సమాజంలో గందరగోళం సృష్టించి, నువ్వు చేసే పనుల మీద దృష్టి ఉండకుండా ఈ పనికిరాని విషయాల చుట్టూ విషయాల్ని తిప్పి అంటే తీసేస్తామనేటువంటిది పనికిరాని ముచ్చటే. నువ్వు బీఆర్ఎస్ కూడా ఇదే మాట్లాడింది సార్. ఇక్కడ చిన్న మాట, బీఆర్ఎస్ కూడా మేము మళ్ళీ హోదాలోకి వచ్చాక సోనియా గాంధీ గారి ఫోటో తీసేసి మేము మళ్ళీ తెలంగాణ తల్లి ఎందుకు ఇలానే స్టాచ్యూస్ తీసుకుంటూ పోయి తెలంగాణ తల్లి విగ్రహాలు మార్చుకోవడం దగ్గరే ఉండిపోతే నెక్స్ట్ ఏం సాధిస్తాం? 10 years పరిపాలించిన వాళ్ళు కూడా వాళ్ళకి తిరిగి ఇలా మాట్లాడడం ఏంటి సార్? కరెక్ట్, నేను కూడా అదే అంటున్నాను. ఉన్నటువంటి వ్యవస్థని డిస్టర్బ్ చేయకుండా, నువ్వు ప్రభుత్వం తీసుకొని పోకుండా, నీకు అవకాశం 5 ఏళ్ల కోసం ఇస్తే 5 ఏళ్లలో విగ్రహాలు మార్చుకుంటూ పోతే ఎట్లా అంటున్నావు. కానీ మా నాయకుడు అన్నటువంటి మాట ఏమిటంటే, ఎక్కడైతే తెలంగాణ తల్లిని పెట్టాలనో అక్కడ రాహుల్ గాంధీ తండ్రిని పెట్టినావు. నువ్వు తెలంగాణ తల్లిని లక్షల మంది చూసే అవకాశం ఉన్నటువంటి స్థలాన్ని మేము సేకరించి ఆ ప్లేస్లో పెట్టాలని మేము కోరుకుంటే రోజు దాదాపు 5 నుండి 10 లక్షల మంది పాస్ అవుతూ
గొప్పగా చూసుకున్నటువంటి తెలంగాణ తల్లిని నమస్కరించేటువంటి అవకాశం ఉన్నటువంటి చోటుని ఇడిచిపెట్టి రాహుల్ గాంధీ తండ్రిని తీసుకొచ్చి పెట్టినావు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినావు, తెలంగాణ ప్రజల్ని అవమానిస్తున్నావు. కాబట్టి నీ రాహుల్ గాంధీ తండ్రి ఒకవేళ మేము ప్రభుత్వానికి వస్తే ఏ తెలంగాణ తల్లిని అయితే మేము పూజించుకుంటూ వస్తూ ఉన్నామో, తెలంగాణ సమాజం ఎండార్స్ చేసిందో, తెలంగాణ సమాజం గొప్పగా చూస్తున్నదో, ఇవాళ గ్రామ గ్రామాన భక్తితో తెలంగాణ తల్లి గౌరవం పొందుతూ ఉందో, భక్తి శ్రద్ధలతో ఆమెను ఆరాధిస్తున్నారో, ఆ తెలంగాణ తల్లిని నీ రాహుల్ గాంధీ తండ్రిని గౌరవంగా గాంధీ భవన్కి పంపిస్తాం, ఆ తెలంగాణ తల్లిని అక్కడ పెడతాం అనేటువంటి మాట. అయితే మేము కొత్తగా అంటున్నటువంటిది ఏం కాదు. తెలంగాణ తల్లి నిజానికి 2006 నుండి 2007 నుండి నిన్న మొన్నటి దాకా పూజలు అందుకుందమ్మా. ఒకటి ఇవాళ కన్స్ట్రక్టివ్గా లేనటువంటి ఆలోచనలు, అంటే విధ్వంసం మాత్రమే దృష్టి పెట్టేటువంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ చర్చలు జరుగుతాయి. కానీ ఒక్కసారి ఆలోచించండి, మేము 2007లో తెలంగాణ తల్లి రూపకల్పన జరిగినాడు. అది బీఆర్ఎస్ పార్టీ, ఆనాటి టీఆర్ఎస్ పార్టీని రూపకల్పన చేయలేదు. ఆ ఊహని సృష్టించింది బిఎస్ రాములు గారు, తాత్వికవేత్త బిఎస్ రాములు గారు. ఆ విగ్రహ శిల్పి చారి గారు. వీళ్ళు ఒక సందర్భంలో కేసీఆర్ గారు తెలుగు తల్లి, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు తెలుగు తల్లిని ముక్కలు చేస్తారా అని మాట్లాడినప్పుడు, వాళ్ళు అన్నప్పుడు కేసీఆర్ గారు అన్నట్టు ఎమోషనల్ మాట 2006లో, ఎవరి తల్లి తెలంగాణ తెలుగు తల్లి, ఎవరి తల్లి మా తల్లి ఎట్లవుతుంది, అరువొచ్చిన తల్లి మా తల్లి కాదు, ఆయన భాషకు తల్లులు ఉండరు, ప్రాంతానికి తల్లులు ఉంటారు, భాషకు తల్లులు ఉండరు అని ఎమోషనల్గా ఆ విషయాన్ని ప్రజల ముందు పెట్టి, అవును తెలంగాణ ప్రాంతానికి తల్లి ఎందుకు ఉండకూడదు అని ఆనాడు ఆలోచించినటువంటి ఇప్పుడు నేను చెప్పిన ఇద్దరు వ్యక్తులు ఒక ఆకారంతో కేసీఆర్ గారికి వచ్చినప్పుడు కొన్ని మార్పులు. నిజానికి మనం ఊహగా ఊహిస్తున్నటువంటి, భావనగా ఉన్నటువంటి ఆకారము, విగ్రహము ఎట్లుండాలి, మనం ఆ ఊహనే, మన భావనే గొప్పగా గౌరవంగా భక్తిగా ఉండాల్సినటువంటి విగ్రహం. మీరేమో నగలేసి ఉన్న నేను అక్కడికి వస్తున్నాను. సో మీరు ఏ దేవతామూర్తిని మొక్కినా సామాన్యురాల్ని దేవతామూర్తిగా చూడలేరు. మీరు ఏ దేవతామూర్తిని చూసినా అద్భుతమైనటువంటి అలంకరణతో దేవతామూర్తి ఉంటుంది. అప్పుడే మీకు భక్తి కల్పిస్తుంది, అప్పుడే మీకు భక్తితో మొక్కాలని కనిపిస్తుంది. ఒకటి. రెండవది, కొంతమంది సూడో మేధావులు, కొంతమంది లేదు అసలు విషయం తెలిసి కూడా సమాజానికి ఇంకో పద్ధతిలో అదిస్తున్నటువంటి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, సామాన్యురాల్లాగా విగ్రహం ఉండాలి, సామాన్యురాల్లాగా ఉండాలి. సామాన్యురాలు ఆశీర్వాదం ఇవ్వదమ్మా. ఇప్పుడు మీరు నేను సామాన్యులం, మనం ఆశీర్వాదం ఇవ్వం, అండగా నిలబడతాం. మనం మనుషులమే సామాన్యులం అనుకుంటున్నప్పుడు మనం ఆశీర్వాదం ఇవ్వం. ఆశీర్వాదం అని ఇస్తుంది అన్నప్పుడు అర్థమవుతా ఉంది ఏంటంటే దాంట్లో రాజకీయమైనటువంటి ఒక కుట్ర ఉంది, అది వాళ్ళ పార్టీ చేతి గుర్తుంటుంది కాబట్టి ఆమె కాంగ్రెస్ తల్లి అనేటువంటి మాట కనిపిస్తుంది. కానీ 2007 నుండి 2000 మొన్నటి మార్పు దాకా ప్రజలు మొక్కినటువంటి తెలంగాణ తల్లి ఏ గ్రామ సెంటర్లో అయినా గొప్పగా దేవతామూర్తిలా ఉంది. అయితే దేవతామూర్తిగా ఉండడానికి కూడా కారణాలని చెప్తాను నేను. కొంతమంది తప్పుగా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు, తప్పుగా ప్రజల్లోకి పంపిస్తూ ఉన్నారు. తెలంగాణ సంపద గల్లది అని చెప్పాలి. తెలంగాణ తల్లిని చూడగానే సంపద గల్లది అని అర్థం కావాలి. తెలంగాణ సాంప్రదాయాలు కలిగినది, తెలంగాణ సంస్కృతి కలిగినది, తెలంగాణ అన్ని పండగలకు ప్రతిరూపంగా ఉంటుంది. తెలంగాణ అంటేనే ఈ 28 రాష్ట్రాల్లో తెలంగాణని అంటే తెలంగాణని గుర్తుపెట్టుకోవాలంటే ఆ రూపంలో ఉన్న తల్లిని ఒకరు చూస్తే ఆ తల్లిని చూడగానే తెలంగాణలో ఉన్న అన్ని విషయాలు అర్థం కావాలని రూపొందించబడ్డటువంటి విగ్రహమే తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి అనగానే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న భావన, ఆ కిరీటం ఏంటంటే మన సంపదకు సాక్ష్యం, సంపదకు అర్థం. అంటే తెలంగాణలో అన్ని రకాల సంపదలు ఉన్నాయి. కలప సంపద ఉంది, మైన్ ఉన్నది, అన్ని రకాల సంపదలు ఉన్నాయి. చేతిలో ఉన్నటువంటి కంకి, తెలంగాణ వ్యవసాయ ఆధారిత ప్రాంతము, వ్యవసాయం మీద బ్రతుకుతున్నటువంటి ప్రాంతం అని చెప్పడానికి చేతిలో జొన్న కంకి, మిగతాది చేతిలో బతుకమ్మ. తెలంగాణలో అన్ని పండుగలు ఉన్నాయి కానీ ఆడపిల్లలు గొప్పగా చేసుకునేటువంటి పండుగ బతుకమ్మ కాబట్టి ఒక చేతిలో బతుకమ్మ. సామాన్యురాలు అభయం ఇవ్వదు కానీ దేవతామూర్తి అభయం ఇస్తుంది. మనం ఆమెను చూస్తే దేవతలాగా చూస్తాం. సో ఆ రకమైనటువంటి భావన ఒకటేమో తెలంగాణ ప్రాంతపు ప్రతిరూపం కనిపించాలి,
తల్లిలో అనేటువంటి ఆలోచనతోటి ఇన్ని రకాలుగా ఒక్క రోజుతో కాదు, రేవంత్ రెడ్డి లాగా 10 రోజుల ముందు నిర్ణయించుకొని 10 రోజుల తర్వాత నిర్ణయించుకుంది కాదు. దాదాపు నెలల తరబడి చర్చ జరిగి ఆంధ్ర ప్రాంతపు వాళ్ళు వ్యతిరేకించగా తల్లిని మారుస్తారా అని మీరు చెప్పినప్పుడు మీ తల్లి మా తల్లి కాదు, మీరు ఆంధ్రమాతని తెలుగు తల్లిగా చేసినారు. ఆనాడు ఆంధ్రమాత ఆంధ్ర ప్రాంతానికి ఉన్నది. సో తెలంగాణ మాతని తెలంగాణ తల్లిని ఎందుకు చేసుకున్నాము, ఈ రకంగా ఎందుకు చేసుకున్నాము అనుకోవడానికి అనేక సందర్భాల్లో 2007 నుండి 2014 వరకు అనేక చర్చల్లో ప్రజల్లో మనసులో ఉండిపోయింది. తెలంగాణ తల్లికి ఇట్లనే ఉంటుంది అనేది ప్రజలు. ఇవాళ ఆయన చెరపంగానే చెరిపోయేటువంటిది కాదు, అది తాత్కాలికమైనటువంటి ఒక జీవో ఇవ్వగానే తల్లులు మారరు. మనం మా కేటీఆర్ గారు మొన్న ఒక కోపంగా అన్నా కానీ నిజమే, కొన్ని సందర్భాల్లో ఆలిలు మారుతుండొచ్చు, భార్యలు మార్చినటువంటి మగాళ్ళని చూసినాం తప్ప తల్లిని మార్చినటువంటి మగాడిని ఈ ప్రపంచంలో ఎక్కడ చూడలేదు. అది ఆయనకే గొప్పతనం, ఆయనకే అది అది దక్కుతుంది. అందుకేమంటున్నామంటే తెలంగాణ తల్లిని ఒక సామాన్యురాలుగా ఒక ఆకారం లాగా చూడకండి. ఇవాళ చూస్తున్నటువంటి వాళ్ళు ఆకారం లాగా చూస్తారు, ఆకారం కాదు. తెలంగాణలో ఉన్న సంపద అంతా గుర్తు రావాలి, తెలంగాణలో ఉన్నటువంటి ఏమంటారు సంస్కృతి గుర్తు రావాలి, సాంప్రదాయం గుర్తు రావాలి, పండుగలు గుర్తు రావాలి అంటే తల్లిని చూస్తేనే తెలంగాణ. ఎక్కడో రాజస్థాను, వెనుకబడ్డ బీహారు, ఆ ప్రాంతంలో ఎటువంటి సంపద లేకుండా, పర్ క్యాపిటా ఇన్కమ్ లేకుండా, సామాన్యుడి ఆర్థిక స్థితిగతులు ఆగం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఇట్లా గొప్పగా ఉన్నతంగా చూపిస్తేనేమో క్వశ్చన్ చేయడం. నిజానికి తెలంగాణ ఇంకోటి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లి ఆవిష్కరించలేదు. మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు, మాకు చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పేసి ప్రజల ముందు రుద్దలేదు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న క్రమంలో ప్రజలందరూ యాక్సెప్ట్ చేసి ఇవాళ వ్యతిరేకిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, రేవంత్ రెడ్డి గారు కాదు, రేవంత్ రెడ్డి ఎన్నడైనా తెలంగాణ వ్యతిరేకించారో ఆయన నేను మాట్లాడటం లేదు, ఎవరైతే ఆమోద యోగ్యము అంటున్నటువంటి వ్యక్తులు కూడా వీళ్ళందరూ అంతెందుకు, సాక్షాత్తు ఆయన పేరు కూడా చెప్తాను, ఇవాళ ఎమ్మెల్సీగా ఉన్న కోదండరామ్ గారు కూడా నాకు తెలిసి 100 తెలంగాణ తల్లులని ఆయన ఆవిష్కరించిండ్రు. ఆయన పోయి శంకుస్థాపనలు చేసినారు, భూమి పూజ చేసినారు, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కూడా చేసినారు. ఒక్కరు కాదు, నేనేమో ఆయన ఉదాహరణకు పేరు చెప్తున్నాను. ఇవాళ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించిన తెలంగాణ తల్లే సరైంది అని అంటున్నటువంటి వాళ్ళందరూ కూడా 2007 నుండి 2024 వరకు తెలంగాణ తల్లిని మొక్కినటువంటి వాళ్ళు. ఇవాళ వాళ్ళకు వ్యక్తిగతమైనటువంటి ఏదన్నా లాభం జరుగుతానో, లేదు రేవంత్ రెడ్డి గారి దృష్టిలో పడతామని అనుకుంటేనో, లేదు మమ్మల్ని వ్యతిరేకించాలని ఒక మూర్ఖపు ఆలోచన ఉండి వ్యతిరేకించిన వాళ్ళు ఏమైనా వ్యతిరేకిస్తే నేను సమాధానం చెప్పలేను. కానీ ఆనాడు నుంచి ఈనాడు వరకు తెలంగాణ మొన్నటికి మొన్న మేము ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు పెడితేనేమో మా అహంకారం అవుతుంది, మేము ఇష్టం వచ్చినట్టు పెట్టినట్టు అవుతుంది. మేము ప్రజా ఉద్యమాల్లో ఉన్నటువంటి సందర్భంలో పెట్టినటువంటి తల్లి, ప్రజలు ఆమోదించినటువంటి తల్లి, ప్రజలందరూ ఇష్టపడ్డ తల్లి, జేఏసీలుగా ఏర్పడి మాకు సంబంధం లేకుండానే ఏ గ్రామానికి ఆ గ్రామంలో వాళ్ళే సొంతంగా డబ్బులు వేసుకొని సొంతంగా రూపాయి చేసుకొని ఏర్పాటు చేసుకున్న భావనగా ఉన్న తల్లిని ఇవాళ ఒక్క దెబ్బతో నువ్వు తీసేస్తావంటే ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నీ రాహుల్ గాంధీ తండ్రిని గౌరవంగా గాంధీ భవన్ పంపిస్తాం, మేము పూజిస్తున్న తెలంగాణ తల్లిని అక్కడ ఆవిష్కరింపజేసుకుంటామనే మాట అన్నారు. మునుగోడులో బీఆర్ఎస్ నేతలంతా ఒకే తాట మీద ఉన్నారా? కూసుకుంట్ల ప్రభాకర్ గారికి మీకు మధ్య గ్యాప్ ఉందనేది ప్రతిపక్షాల ఆరోపణ. ఆ గ్యాప్ ఫిల్ అయిపోయిందా అలానే ఉంది? అంటే ప్రతిపక్షాల ఆరోపణ అనే కంటే కూడా సహజంగా ఏముంటది, 2014 కంటే ముందు మేమిద్దరం, నేను టికెట్ అడిగినాను, అతను టికెట్ అడిగినాడు. పార్టీ అతనికి టికెట్ ఇచ్చినప్పుడు నేను పనిచేసినాను. 2018లో అతనికి మళ్ళీ పార్టీ టికెట్ ఇచ్చింది, అందరికి ఇచ్చినట్టుగానే. అప్పుడు ఆయన ఓడిపోయినాడు, నేనేమో అప్పుడు సార్తో పాటు సార్ నియోజకవర్గంలో ఉంటే నేను కేసీఆర్ గారి నియోజకవర్గంలో, ఆ తర్వాత నన్ను నాగార్జున సాగర్ ఇన్ఛార్జ్కి పంపినారు. ఒక్కటి ఏంటంటే, నేను దాదాపు 24 సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తున్నాను కదా, ఏ ఒక్క వ్యక్తితో వ్యక్తిగతమైనటువంటి ఘర్షణ ఇప్పటివరకు నాకు లేదు, వ్యక్తిగతమైనటువంటి దూషణ లేదు. నాకు మనసుకు నచ్చకపోతే నేను దూరంగా ఉండడమే తప్ప, నువ్వు తప్పు చేసినావనో, లేకపోతే అనవసరమైనటువంటి గిల్లి కజ్జాలు పెట్టుకొని ఆ కాన్స్టిట్యున్సీలో పోయి గొడవలు పెట్టుకోవడమో, నన్ను పిలవలేదనో, లేకపోతే నాకు గౌరవం ఇవ్వలేదనో, నేను ఏ ఒక్క రోజు కూడా, సరే చాలా సందర్భాల్లో నన్ను పిలవని సందర్భాలనే నాకు గౌరవం లేకుండా చేసినటువంటి సందర్భాలు ఉన్నా, వ్యక్తిగతమైనటువంటి మా మధ్య అపార్థాలు, వ్యక్తిగతమైనటువంటి అవి లేవు. కాబట్టి ఎదురుపడితే మేము డెఫినెట్గా విజ్ చేసుకుంటాం. ఎవరైనా మీరు చెప్పినటువంటి పేరైనతో పాటు ఎవరు నాకు డిఫరెన్స్ ఆఫ్ మనుషులకు సహజంగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు మీరు
మీరు పనిచేస్తున్నటువంటి పల్లవి ఛానల్, Yes, sir. పల్లవి ఛానల్. పల్లవి ఛానల్లో మీ ఎంప్లాయీస్ మధ్య కూడా కొన్ని సందర్భాల్లో డిఫరెన్సెస్ ఉంటుంది. Yes. మనుషులం సహజంగా మనుషులకు మధ్యలో డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. అందులో పాలిటిక్స్ ఏంటంటే ఇంకా మోర్ ఆస్పిరేషన్స్తో ఉంటాయి. ప్రతి నిమిషం రన్నింగ్ రేసే. కాబట్టి సహజంగా నాకు వచ్చే అవకాశం ఆయన పోయింది కదా అనేది నా మనసులో ఉండవచ్చు. కానీ నేను ఎక్కడ కూడా ఎక్స్ప్రెస్ చేసేటువంటి సందర్భం ఉండదు. ఎవరితో నేను వ్యతిరేకంగా మాట్లాడేది. నేను ఒకటే కోరుకుంటాను ఏంటంటే మా నాయకుడికి నేనేందో తెలుసు. మా నాయకుడి ఆలోచన విధానం నాకు తెలుసు. సో మా నాయకుడు నన్ను గుర్తుపట్టాలి తప్ప వీళ్ళతో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే నాకేమి. కాబట్టి నేను వ్యక్తిగతమైనటువంటి ఇప్పుడు ఎదురుపడితే మేము ఇది చేసుకుంటాం. కాబట్టి మా మధ్య అటువంటి గొడవలు కానీ పొరపచ్చాలు కానీ లేవు. గ్యాంగ్స్టర్ నయంతో మీకు సత్సంబంధాలు ఉన్నాయని అప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు మీరు కేసేశారు. అసలు అలాంటి ఆరోపణలు రావడానికి కారణం ఏంటి? అసలు ఎక్కడ మీకు అది కారణం బలమైన కారణం ఉంది దానికి. ఊరికేం ఆరోపణ రాలేదు. నేను భువనగిరి SLNS కాలేజీలో నా డిగ్రీ కంప్లీట్ చేసిన. నేనేమో BA EPP, మీరు చెప్పే నయీం ఏమో బీకామ్లో ఉన్నారు. ఆయన బీకామ్ చేస్తున్నారు. మేము అప్పటి వరకు ఒకే ఆర్గనైజేషన్లో పనిచేసుకుంటూ వచ్చినాం. అతను గ్యాంగ్స్టర్గా మాట్లాడకపోతే ముందు మేము ఒకే విద్యార్థి సంఘంలో పనిచేసుకుంటూ వచ్చినాం. కలిసి పనిచేసినాం 90 నుండి ఆల్మోస్ట్. ఆయన 91లోనే అరెస్ట్ అయినాడు. అప్పుడు యాదగిరిగుట్టలో అతను అరెస్ట్ అయినాడు. అప్పటి వరకు మేము కలిసే పనిచేసినటువంటి వాళ్ళం, ఒక విద్యార్థి సంఘంలో పనిచేసినటువంటి వాళ్ళం. ఒక మనిషి తన భవిష్యత్తుని ఎవరు చెప్పలేరు. మాతో పనిచేస్తున్నప్పుడు ఎట్లున్నాడు మాతో అనేది మనం చూస్తాం. కానీ ఆ తర్వాత అతను గ్యాంగ్స్టార్ అయితే ఓడిస్తాడు. ఈ దేశంలో అనేక మంది గ్యాంగ్స్టార్స్ ఉన్నారు, అనేక మంది మావోయిస్ట్ పార్టీ నాయకులు ఉన్నారు, అనేక మంది IAS ఆఫీసర్స్ ఉన్నారు, అనేక మంది మంత్రులుగా ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ భవిష్యత్తులో ఫలాన్ని అవుతారని ఓరు ఊహించారు కదా. కానీ 91 వరకు మాత్రం మేమంతా కలిసి పనిచేసినాం. 1991 వరకు మాత్రమే. ఆ తర్వాత అతను జైలుకు వెళ్ళినాడు. మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తూ జైలుకు వెళ్ళినాడు. వచ్చిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా 2000 అతను బహుశా 98లో 99లో వచ్చినట్టున్నారు. మేము అప్పటికే తెలంగాణ ఉద్యమంలో బలంగా ఉన్నాం. 92లోనే మేమే ఒక విద్యార్థి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాం. 92లో తెలంగాణ విద్యార్థి సంఘం అని ఒక సంఘం నడుపుకుంటూ యూనివర్సిటీలో కూడా సేమ్ ఆర్గనైజేషన్ పేరు మీద ఒకటి ఉండే, మేము ఒకటి స్టార్ట్ చేసినాం. అయితే 96, 97లో మేము మహాసభలో కానీ ఎక్కడ తెలంగాణ ఉద్యమాలు జరుగుతుంటే ఎక్కడ తెలంగాణ పేరు మీద ఆ సంఘం పేరు ఏదన్నా ఉండని 96 కానీ 97, 98 జనసభలో మహాసభలో ఎక్కడ జరిగినా చేస్తుంటుంది. అయితే 99 ఆ ప్రాంతానికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. అప్పుడు తెలంగాణ అన్నటువంటి వాళ్ళని తీవ్రవాదుల్లాగా, తెలంగాణ అన్నటువంటి వాళ్ళని సంఘ విద్రోహ శక్తుల్లాగా, కొంతమందిని అయితే ముగ్గురైతే కాల్చి చంపింది. ఐలన్న ఇంకో పేరుంది, ముగ్గురిని తీసుకొని పోయి కాల్చి చంపినారు అప్పుడు. సో అటువంటి సందర్భంలో ఈ నయీం పాత్రని 1-2 సందర్భాల్లో మనం మీడియాలో చూసినప్పుడు కానీ అతని పోతే ఆల్మోస్ట్ లంపెన్ అటువైపు వెళ్ళిపోతున్నాడు అతను. సో మేము ఎవరైతే గతంలో లైక్ మైండెడ్గా ఉన్నటువంటి వాళ్ళం ఉన్నామో అప్పుడే అనుకున్నాం ఇతని ప్రవర్తనలో చాలా మార్పు కనిపిస్తూ ఉంది. ఇతను కంపల్సరీ ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్గా మారుతూ ఉన్నాడు, సమాజానికి నష్టం చేసేవాడు ఉన్నాడు. సో 91లో నాకు ఎదురైనటువంటి సందర్భం నుంచి తప్ప ఆ రోజు నుంచి అతను చనిపోయేంత వరకు ఏ ఒక్కరోజు కూడా మనిషిని కలవలేదు. కానీ మీరు అడిగిన ప్రశ్నకు ఎక్కడ బీజం పడింది అంటే కొంతమంది అతనితో అంటగాగినటువంటి వాళ్ళు, కొంతమంది అతనితో వ్యాపారాలు చేసినటువంటి వాళ్ళు, కొందరు అతనితోటి వ్యక్తిగత సంబంధాలను కొనసాగించినటువంటి వాళ్ళేం ఊహించినారంటే అసలు మాకు ఎప్పుడూ పరిచయం లేనటువంటి నయీం తోటే మేము ఇంత బాగా వ్యాపారాలు చేసుకోగలుగుతున్నాం, భూదందాలు చేసుకోగలుగుతున్నాం, అతన్ని సపోర్ట్ చేసుకొని ఎన్నో దందాలు చేసుకున్నాం. కానీ 91లో పరిచయం ఉన్న ప్రభాకర్కి ఎందుకు సాన్నిధ్యం ఉండదు? సో ఈయన కూడా ఉండి ఉంటాడు, ఇతనితో కొనసాగి ఉండి ఉంటాడు అని సరిగ్గా అతను ఎన్కౌంటర్ అయినటువంటి సందర్భంలో లీకులు ఇచ్చినటువంటి పర్యవసానమే ఇవాళ నన్ను ఈ ప్రశ్న అడుగుతా ఉన్నారు మీరు. 91లో తప్ప ఆయన చనిపోయేంత వరకు నేను చూడనటువంటి నన్ను ఈ దుర్మార్గులు కొంతమంది ఏం చేసినారంటే కొన్ని లీకులు ఇచ్చినారు. ఒక రకంగా చెప్తా అంటే మా పార్టీలో ఉన్నటువంటి ఒకరిద్దరు కూడా, టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, పార్టీలు అన్నప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేసినారంటే మాకే ఇంత సన్నిహితంగా ఉన్నటువంటి ఇతను ప్రభాకర్ కూడా క్లోజ్గానే ఉండి ఉంటాడు కదా. అయితే నాకు లక్కీ ఇష్యూ ఏంటంటే ఇప్పటికీ నేను KTR గారికి థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా కూడా మీరు ఈ ప్రశ్న ఏదైతే వేసిండ్రో నా లైఫ్ టైంలో మీరు ఇంట్రోలో ఒక మాట చెప్పినారు, మీరు నా వ్యక్తిగతాన్ని ఒక నిమిషంలో కొంత చెప్పినారు మీరు. నిజానికి నా జీవితం మొత్తంలో నాకు బ్లాక్ స్పాట్ లేదమ్మా.
నా మీద ఇంకుబడ్డటువంటి సందర్భాలు లేవు, నా గురించి చెడుగా చెప్పేటువంటి సందర్భాలు నా లైఫ్ టైంలో లేదు. ఒకే ఒకటి ఏంటంటే ఈ ప్రశ్న అయితే నేను కేటీఆర్ గారికి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలంటున్నానంటే, సరిగ్గా 8వ తారీఖు నాడు అతని ఎన్కౌంటర్ జరిగింది. ఆ రోజు ఈటల రాజేందర్ గారు, నేను, రస్మై బాలకిషన్ గారు ఎక్కడికో ప్రయాణం చేస్తూ ఉన్నాం. మా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి గారి తండ్రి చనిపోతే అక్కడ పోతా ఉన్నాం. మాకు తెలిసింది ఎన్కౌంటర్ జరిగింది, అలా చనిపోయిండు అని. అది 8వ తారీఖు నాడు. సరిగ్గా 11వ తేదీ నాడు నన్ను కేటీఆర్ గారు పిలిచినారు. అన్న మీరు ఎక్కడున్నారంటే, నన్ను తెలంగాణ భవన్ మన ప్రగతి భవన్కి అర్జెంటుగా రండి అన్నాక ప్రగతి భవన్కి వెళ్ళాను. ఆయన చెప్పినటువంటి మాట, ఈ మాట కూడా ఇప్పటివరకు బహుశా నేను ఎక్కడ మీడియాలో మీతోటే చెప్తున్నాను. కొన్ని మీడియాల్లో వేరే విషయాలు చెప్పినాను, ఇదే సంబంధం, కానీ ఈ విషయం చెప్పలే. కేటీఆర్ గారు నాకు చెప్పిన మాట, అన్న నువ్వు అర్జెంటుగా డీజీపీ గారికి ఇప్పుడు ఫోన్ చేసి వెంటనే ఆయనకు పోయి కంప్లైంట్ చేయి అన్నాడు. ఏమని కంప్లైంట్ చేయాలి అని అంటే, నీ మీద అనవసరంగా ఈ సోషల్ మీడియాలో కానీ పేపర్లలో ఈ వార్తలు ఎవడు స్పెక్యులేట్ చేస్తూ ఉన్నాడు, దాన్ని ఎంబడే నువ్వు కౌంటర్ చేయి, నువ్వు ఆయన కంప్లైంట్ ఇచ్చిరా అన్నాడు. అంటూ ఆయన అన్నమాట, మీరెక్కడ కూడా నిజమే మీకు అతనితో అనుబంధం ఉంది అనే విషయం మాకు క్లారిటీ ఉంది. అది 91 మీరు చదువుకుంటున్న రోజుల్ని. ఆ తర్వాత మీతో ఎక్కడ అనుబంధం లేదనేది మాకు మొత్తం రికార్డులు వచ్చేసినాయి. ఎవరెవరు అతనితో అంటగాగినరో వీడియోలు ఉన్నాయి, ఎవరెవరు అతనితో అంటగాగినరో ఫోటోలు ఉన్నాయి, అతనితో ఎవరెవరు వ్యాపార లావాదేవీలు చేసుకున్నారో వాళ్ళ దందాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. అందులో ఎక్కడ కూడా నువ్వు కనిపించట్లేదు. కాబట్టే ఆ ధైర్యంతో నువ్వు ఇప్పుడు అర్జెంటుగా పోయి డీజీపీ కంప్లైంట్ చేసిరా అని చెప్పేసి ఆయన చెప్పినాడు. నిజానికి మనం ఆలోచించాల్సినటువంటిది, మా పార్టీ నాయకుడు ఆయన, కేసీఆర్ గారి తనయుడు కొడుకు, అప్పటికే మంత్రిగా పనిచేస్తున్నాడు. నేను ఎక్కడైనా ఆ వ్యవహారంలో ఉండినట్టుగా ఫోటోల్లో ఇది ఉంటే నన్ను ఎందుకు పిలుస్తాడు, నన్ను డీజీపీ కంప్లైంట్ ఎందుకు చేయమంటాడు. ఆ రోజుల్లో ఇంకొక మాట చెప్తాను మీకు, నయీంతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు కానిస్టేబుల్ని చూస్తేనే భయపడి పారిపోతున్నారు ఆనాడు, ఎక్కడొచ్చి పట్టుకుపోతున్నారు అని. రాజకీయ నాయకులతో సహా ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, పారిపోతున్న టైంలో సాక్షాత్తు నేను డీజీపీకే ఫోన్ చేసి, సార్ నేను ఇట్లా ఫలానా కర్ణ ప్రభాకర్ మా రండి ఎక్కడున్నారు అంటే, ఇట్లా నేను ఫలానా దేవున్నాను సార్ అంటే, నేను 1 అవర్లో నా ఆఫీస్కి వస్తున్నాను మీరు రండి సార్ అన్నాడు. వెళ్తే నా కంప్లైంట్ తీసుకొని ఇమీడియట్గా కమిషనర్కు రికమెండ్ చేసినాడు. ఒకవేళ, ఎందుకంటే డీజీపీకి తెలియకుండా ఏం లా అండ్ ఆర్డర్కి సంబంధించిన ఇష్యూ ఉండదు కదా, నయం సంబంధించిన విషయాలు తెలియకుండా ఉండవు కదా. ఒకవేళ తెలియకుండా కేటీఆర్ గారు నన్ను ఒకవేళ పంపినా, డీజీపీ చెప్పేవాడుగా ఎందుకు వచ్చారు సార్ ఇది తీసుకొని, మీవన్నీ అవుపడుతున్నాయి కదా, అయితే అంటకాగి తిరిగినటువంటి విషయాలు అవుపడుతున్నాయి కదా అని అనేవాడు కదా. ఆ ధైర్యం నాకు వచ్చింది అని అంటే, నేను ఎంత ప్లెయిన్గా ఉన్నానో, ఎంత నికార్స్గా ఉన్నానో, ఆ ధైర్యంతో నేను పోయి డీజీపీ కంప్లైంట్ చేసిన. బహుశా మీకు గుర్తుండాలి, ఆ ఎంటైర్ ఎపిసోడ్లో డీజీపీకి కంప్లైంట్ చేసిన ఏకైక మనిషి కర్ణ ప్రభాకర్, ఒకే ఒకడు. మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో ఎంతో మంది పేర్లు వచ్చినాయి, పోలీస్ ఆఫీసర్ల పేర్లు వచ్చినాయి, రాజకీయ నాయకుల పేర్లు వచ్చినాయి, మా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పేర్లు వచ్చినాయి, బయటి పార్టీలో ఉన్నటువంటి కుల సంఘాల పేర్లతో నడుపుతున్నటువంటి వాళ్ళ పేర్లు వచ్చినాయి, బీజేపీ నాయకుల పేర్లు వచ్చినాయి. ఒక్కడు కూడా పోయి డీజీపీ కంప్లైంట్ చేయలేదు, ఎక్సెప్ట్ కర్ణ ప్రభాకర్. కారణం ఏంటంటే, నేను ఎట్లున్నానో, ఎంత నికార్స్గా జీవితాన్ని గడుపుతున్నానో నాకు తెలుసు. కాబట్టి నేను పోయి కంప్లైంట్ చేస్తే షికాగోయల్ అని పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, వారికి ఆమె సైబర్ క్రైమ్స్లో ఉండే వారికి ట్రాన్స్ఫర్ చేస్తే ఆమె తర్వాత మీడియాలో జనరల్గా ఏంటంటే, పొలిటికల్ లీడర్ మీడియాకు సహజంగానే కొద్దిగా జాగ్రత్తగానే ఉంటారు, మీడియాతో సహజమే, అది ఏ స్థాయి మీడియా ఉన్నా. కానీ ఆనాడు బలమైనటువంటి ఒక మీడియా సంస్థ ఈ వార్తని స్ప్రెడ్ చేస్తుంటే, ఆ బలమైన మీడియా సంస్థకు నోటీసులు ఇచ్చినాను, నేను లీగల్ నోటీసులు ఇచ్చినాను. ఒక ఇంగ్లీష్ పేపర్లో ప్రధాన ఫ్రంట్ పేజీలో చాలామంది పేర్లతో పాటు నా పేరు కూడా రాస్తే, ఆ ఇంగ్లీష్ పేపర్ కూడా నేను నోటీస్ ఇచ్చినాను. సో ఎవరు చేయని పని. ఒక ఆరోపణ వస్తే పోలీస్ ఆఫీసర్ కంప్లైంట్ చేయడం, ఒక ఆరోపణ వస్తే అది స్ప్రెడ్ చేస్తున్నటువంటి పత్రికలకు లీగల్ నోటీస్ ఇచ్చిన మనిషిని, ఏకైక మనిషిని నేనే. ఒకవేళ నేను తప్పే చేసి ఉంటే, ఎన్నడైనా ఈ విషయం బయటపడుతుందనే భయం నాకుంటే ఎందుకు లీగల్ నోటీస్ ఇస్తాను? ఊరుకుంటాయా పత్రికలు? ఊరుకుంటాయా మీడియా ఛానళ్ళు? మీలాగా అడిగే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. నా ధైర్యం అంతేంది, ఎక్కడ కూడా వెతికినా, భూతద్దం పెట్టుకొని వెతికినా నాకు సంబంధాలు కనిపించవనే ఏకైక నమ్మకం, విశ్వాసంతో మాత్రమే నేను ఇవన్నీ పనులు చేసినాను. ఎక్కడో 91 పరిచయం అయినటువంటి విషయాన్ని కొంతమంది దుర్మార్గులు, మేమే ఇన్ని దందాలు చేసుకుంటుంటే ఆయన కూడా ఎక్కడో పరిచయం అయి ఉంటాడు కదా, ఆయన అనుబంధాన్ని కొనసాగించుకుంటాడు కదా అని అనుమానించి చేసినటువంటి స్పెక్యులేషన్లో భాగంగా జరిగినటువంటి వాటి పర్యావసానం
ఇవాళ మీరు అసలు ఏంటి అంటే ఇక్కడ వేరే పార్టీ, మన తెలంగాణలో వేరే పార్టీ వచ్చిద్ది అన్న థాట్ కూడా లేకుండా తెలంగాణ కేసీఆర్ పార్టీ పక్కకి వెళ్ళిపోయింది అనేది ఎవరి ఊహకందండి, ఎవరు ఊహించలేదు. కానీ మీ ఇప్పుడన్నా నెక్స్ట్ ఎలక్షన్స్కి మీ బీఆర్ఎస్ పార్టీ అన్ని కమింగ్ జనరేషన్ అందరికీ బూస్టప్ చేయడానికి ఎలాంటి స్టెప్ అంటే వేస్తుంది? మీరు అన్నట్టుగా ఓటేసిన నెక్స్ట్ మినిటే ఓటైతే వేసి వచ్చినారు కానీ అంటే 2-3 రకాలుగా ఓటం జరిగిందమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ కాన్స్టిట్యున్సీ ఉంటే ఓటేసిన ఆయనకు కోపం ఏమిటంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద కోపం ఉంది. అతను ఏమనుకుంటుంటే కేసీఆర్ గారు గెలవాలి కానీ ఈయన ఓడిపోవాలి, రాజుపాలకత అయింది. సో అందరు ఇట్లనే అనుకున్నారు, మావాడు ఒక్కడు ఓడిపోతే చాలు, కేసీఆర్ గారు మాత్రం ముఖ్యమంత్రి కావాలని అనుకునే సెక్షన్ కూడా చాలా బలంగానే ఉండే. పాపం అట్లా అందరూ అట్లా అనుకోవడంతో కూడా ఏం జరిగింది, చాలామంది ఓటమి కూడా కారణమైంది. కానీ మీరు అన్నట్టుగా తప్పకుండా ఓటమి తర్వాత విశ్లేషణ జరగకపోతే, ఓటమి తర్వాత దాని మీద రివ్యూ జరగకపోతే, ఓటమి తర్వాత విషయాల్ని అర్థం చేసుకోకపోతే మళ్ళీ యుద్ధం చేయడానికి సాధ్యం కాదు. యుద్ధం చేయాలంటే ఓటమి గల కారణాలు తప్పకుండా సమీక్షించుకోవాలి. సమీక్ష డెఫినెట్గా జరుగుతుంది, ఏ పార్టీలో అయినా జరుగుతుంది, మా పార్టీలో కూడా జరుగుతుంది. నేనేమంటున్నానంటే అంతెందుకు చావుకు సిద్ధమై మేము చస్తామని తెలిసి మూమెంట్ పోయేటువంటి మావోయిస్ట్ పార్టీ లాంటి దాంట్లో కూడా రివ్యూస్ జరుగుతాయి. రివ్యూలు జరిగిన పార్టీలు అసలు దేశంలో ఒకవేళ ఉంటే అవి ఎక్కువ కాలం మనుగడ కొనసాగించాలి. కాబట్టి బలమైన నాయకుడు ఉన్నటువంటి మా పార్టీలో 45-50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి మా నాయకుడి నాయకత్వంలో జరుగుతున్న మా పార్టీలో తప్పకుండా మళ్ళీ భవిష్యత్తుకు ఎట్లా ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేయాలి, మళ్ళీ ఎట్లా మేము 20 సంవత్సరాలు అధికారంలో ఉండేటువంటి ప్రణాళికను చేసుకోవాలి, ఎట్లా మా క్యాడర్ని మేము భవిష్యత్తుకు పునాదులు వేసుకునేటువంటి ప్లానింగ్ చేసుకోవాలి. తప్పకుండా జరుగుతూ ఉన్నది. ఇప్పటికే నాకు తెలిసి ఇప్పుడు ఎవరైనా ఓ తప్పు జరిగినప్పుడు ప్రజల నుంచి వచ్చిందా, మా వైపు నుంచి వచ్చిందా, ఎక్కడి నుంచి వచ్చిందో అంతిమంగా రిజల్ట్ ఏంటంటే మా ఓటమి. ఆ ఓటమి గల కారణాలను విశ్లేషించుకొని మేము దాన్ని సరి చేసుకుంటూ తప్పకుండా పోతాం. పోకుండా ఉంటే మళ్ళీ అధికారం రాదు మాకు, మళ్ళీ మేము ప్రతిపక్షంలో కూర్చుంటాం. కాబట్టి అదేం లేదు. తప్పకుండా అంటే అనుభవం లేని నాయకుడు మాకు లేడు కాబట్టి, అద్భుతమైన అనుభవం ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు అంటేనే ఒక ప్రభంజనం. కేసీఆర్ గారు అంటేనే చరిత్ర. నేనంటాను అది అతియోశక్తి అనిపించవచ్చు చాలామందికి, ఈ దేశంలోనే అంటున్నాను నేను. సరే, గతంలో ఉన్నటువంటి నాయకులు చాలామంది చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో కనుమరుగైనటువంటి నాయకులు ఉన్నారు. కానీ ఇప్పుడు దేశ చిత్రపటంలో కనిపించే అతి తక్కువ నాయకుల్లో 1 నుండి 5 మందిని పేర్లు అనుకుంటే దాంట్లో 2-3 నెంబర్లలో కేసీఆర్ గారు ఉంటారు. అంటే అంత చాణక్యుడు, అంతర మేధావి, భవిష్యత్తుని ఊహించగలిగినటువంటి వాడు, అన్ని రకాల అంటే ప్రజలకు మీద ఉన్న ప్రేమ, పార్టీని నడిపే విధానం, క్యాడర్ని కలుపుకో చేసుకునేది, ఇదంతా ఒక 2-3 నాయకులు ఈ దేశంలో కనిపిస్తే దాంట్లో ఒకరు కేసీఆర్ గారు. కాబట్టి అంత గొప్ప నాయకుడు ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న మా పార్టీ తప్పకుండా సమీక్షలు చేసుకుంటుంది మళ్ళీ అధికారం రావడానికి. కానీ మా కష్టం కంటే కూడా మేము చేయాల్సిన కష్టం కంటే కూడా ఇవాళ ప్రజలే రెడీగా ఉన్నారు. ఈ సంవత్సర కాలంగానే ఇంత డిజాస్టర్ని వాళ్ళు ఊహించలేకపోయినారు. అరే ఇంత తప్పు చేసుకున్నామా, ఒక్క చిన్న పొరపాటు. మీరు నేను చెప్పే మాట మరొకసారి గుర్తు చేస్తే అతియోశక్తి అనిపిస్తుంది. రిజల్ట్ వచ్చిన రోజు 3వ తారీఖు నాడు సాయంకాలం 5 గంటల నుంచే ప్రజలు రియలైజ్, అరే మేము ఊహించింది అయిపోయాయి కదా, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నాం కానీ మా ఓడిపోతాడు అనుకున్నాం మేము, అయ్యా ఓడిపోయా కానీ హతాశులైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కోర్స్ మీకు అనిపించవచ్చు మీ పార్టీ మీకు గొప్ప కదా, మీ భుజాలని మీరు గొప్పగా అది చేసుకుంటున్నారని మీరు అంటారు. కానీ 3వ తారీఖు నాడు సాయంకాలం నుంచే ప్రజలు, అతను ఇంకా ముఖ్యమంత్రులు ఎవరు కాలేదు, అప్పటికి ప్రభుత్వం కూడా కొత్త ప్రభుత్వం కూడా కొలువు తీరలేదు, కానీ కేసీఆర్ గారిని పోగొట్టుకున్నామనే బాధని 3వ తారీఖు సాయంకాలం నుంచే ప్రజల్లో కనిపించింది. మేము వ్యక్తిగతంగా మాకు వేరియస్ ప్లేస్లలో ప్రజల నుంచి వస్తున్న సమాధానం చూస్తుంటే మాకు అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడైతే చాలా దారుణం. అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇవాళ టాప్ లెవెల్గా ఉన్నటువంటి వాళ్ళ నుంచి కింది స్థాయి వరకు, అంతెందుకు సామాజిక వర్గాలుగా కూడా మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి గారి సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళు ఆనాడు కొద్దిగా మావాడు గెలిస్తే బాగుండాలని అనుకున్న వాళ్ళు కూడా ఇవాళ తప్పు చేసినాం కదా అని బాధపడుతున్నటువంటి వాళ్ళు, అరే పొరపాటు చేసి రాష్ట్రాన్ని అధోగతి పని చేసుకున్నాం కదా అని బాధపడుతున్న వాళ్ళు. ఇంకా రైతాంగం అయితే, ఎందుకంటే మెయిన్గా
రేవంత్ రెడ్డి గారి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ రైతులే ఎక్కువ ఉంటారు. నిజానికి వ్యవసాయం మేజర్గా సరే బహుజన దగ్గర కూడా భూములు ఉంది, నేను లేదన్నాను, కానీ మేజర్ పార్ట్ మీరు గమనించండి, ఇవాళ కాదు 100 ఎకరాలు 150 ఎకరాలు ఇవాళ మేజర్ పార్ట్ ఆ వర్గాల దగ్గర ఉంటుంది. అటువంటి వాళ్ళకు కూడా రైతు బంధు అయింది. ఆ వ్యవసాయం చేయాలనే అది కల్పించినటువంటి కేసీఆర్ గారు ఓడిపోగానే వాళ్ళకు కనిపించిన బాధ, భూమి పుట్టినప్పటి నుంచి కేసీఆర్ గారు వచ్చేంత వరకు భూమి మీద సహకారం అందలేదు. ఇవాళ ఇండస్ట్రియలిస్టులకు సహకారం అందుతుంది, ఇండస్ట్రియలిస్టులకు సబ్సిడీ వస్తుంది, ప్రభుత్వం సహకరిస్తుంది, భూమి కేటాయిస్తుంది. కానీ భూమి కలిగిన రైతుకు మాత్రం ప్రతిదీ కష్టమే. పంట వేసిన నుంచి మొదలుకొని విత్తనం పెట్టిన మొదలు నుంచి మార్కెట్కు పోయి డబ్బులు చేతికి వచ్చేదాకా ప్రతిదీ కష్టమే. ఎవ్రీ మినిట్ రైతు కష్టం, ఆరుగాలు కష్టం అంటారు కదా, అంత కష్టపడ్డటువంటి రైతుకు ఆదుకున్నవాడు గతంలో ఎవరు లేకపోతే కేసీఆర్ గారి రూపంలో దేవుళ్ళలాగా నిజానికి రైతాంగంకు అండగా నిలబడి ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చి ఇవాళ వ్యతిరేకించినటువంటి వాళ్ళు కూడా గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి. ఈ భూమి పుట్టినప్పటి నుంచి మాకు రూపాయి సహాయం మా నుంచి శిస్తు వసూలు చేసిండ్రు, మా నుంచి పన్నులు వసూలు చేసిన ప్రభుత్వాలనే తప్ప మాకు అండగా నిలబడేటువంటి ప్రభుత్వం లేదు అని కేసీఆర్ గారిని వేనోళ్ళగా పొగుడుతున్నారు ఇప్పుడు ఈనాడు. ఆనాడు చేసిన పొరపాటుతో కేసీఆర్ గారు ఓడిపోతే ఇవాళ తట్టుకోలేనటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, మా కష్టం ఉంటుంది. డెఫినెట్గా ప్రధాన ప్రతిపక్షంగా మేము నిర్వహించే పాత్రను నిర్వహిస్తూనే మమ్మల్ని ప్రజలు తప్పకుండా వాళ్ళే మళ్ళీ చేతులెత్తి అసెంబ్లీకి తీసుకొని పోతారు.